ఇంకో గ్రామం ఉంది కాబట్టి దయచేసి కూడా అందరూ సహకరించి ఒక అడుగు కాలు ముందుకు వేయాలని చెప్పి స్పీడ్గా నడవాలని చెప్పి కోరుకుంటున్నాం. గ్రామ సోదర సోదరీమణులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మన బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి ఇంత ఘనంగా స్వాగతం పలికిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ మీ అపూర్వమైన పవిత్రమైన ఓటుని ఆలోచించి మరి మాకు సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని కోరుకు. ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సమపాళ్ళులో సంక్షేమము, అభివృద్ధి రెండూ చేయగల సమర్థవంత నాయకులని మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అందరూ చెప్తున్నారు, మీ వాళ్ళంతా మా ఊర్లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు, అభివృద్ధి లేకపోతే పోయింది కానీ కనీసం తాగడానికి నీళ్లు లేవు, శ్మశానంలో పోవాలంటే వర్షం వస్తే కనీసం శవం పూడ్చిపెట్టుకోలేకపోతున్నాం, అంత లోతుంది, దాన్ని లెవెల్ కూడా చేయించుకోలేకపోయాము అని చెప్పి ఇలాంటి రెండు ఇవి మామూలు సమస్యలు. అవి కాకుండా ఇప్పుడే మన ఇక్కడ స్థానిక నాయకులు చెప్పారు, ఇళ్ళు లేవు, సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, దీనివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు. గత 5 సంవత్సరాలు ఇక్కడ ఒక ఇటుకరాయి కూడా పెట్టిన ఇది లేదని చెప్పి, ఎందుకంటే అంత గాలిలో కూడా ఈమె దివ్య మన తెలుగుదేశం పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచినందువల్ల ఇది తెలుగుదేశం గ్రామం అని దీన్ని వెలివేసినట్టు ఇక్కడ ఒక్క పని కూడా చేయలేదని చెప్పి స్థానిక నాయకులు ఇప్పుడే తెలియజేశారు. కాబట్టి ఇది మనకి సక్రమంగా మనకి అన్ని ఊర్లలో సమపాలలో సంక్షేమము, అభివృద్ధి జరగాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని మీకు అందరికీ చెప్తున్నాను. ముందుగా అవ్వాతాతలకి ఇప్పుడు 3,000 పెన్షన్ ఉంటే 4,000 చేశారు, వికలాంగుల పెన్షన్ 6,000 చేశారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది సోదరీమణులు ఉన్నారు, వాళ్ళందరి కోసం చెప్తున్నాను, మీరందరూ ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు, సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి, ప్రతి ఆడపిల్లకి 1,500 నెలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయల లెక్కన ఇవ్వబోతున్నారు. కాబట్టి అదేవిధంగా మీరు ఇక్కడ యువకులు కూడా ఉన్నారు, మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద చేయబోతున్నారు. అలాగే 20 లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు. ప్రతి నిరుద్యోగ యువకులకి, యువతులకి 3,000 నెలకి అందజేయబోతున్నారు. అలాగే ఇవన్నీ కాకుండా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు, ఇసుక ఫ్రీగా ఇస్తారు, ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇప్పుడు 1 సెంట్ ఇస్తుంటే రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాళ్ళకి ఇళ్ల స్థలం 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో మీకు ఇల్లు కట్టిపోతున్నారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా
స్వచ్ఛమైన నీరు, తాగునీరు అందించబోతున్నారు. ప్రతి ఇంటికి ఒక కొళాయి ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు ఇనున్నాం మనము గత తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లని, అవన్నీ తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. ఇసుక ఫ్రీగా ఇవ్వబోతున్నారు, అది ఇందాక చెప్పాను. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు అస్సలు పెరగవు. కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి మీకు అందరికీ మరోసారి విన్నవించుకుంటున్నాం. సమస్యలు, ఈ గ్రామానికి రావడానికి సరైన రోడ్డు లేక గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొడవలూరు మెయిన్ రోడ్ నుండి ఈ గ్రామానికి సీసీ రోడ్డు వేయిస్తానని మాటిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను అదే దారిలో వచ్చాను, ఆ రోడ్డు ఎట్లుందో చూశాను. తప్పకుండా సీసీ రోడ్డు వేయిస్తామని మాటిస్తున్నాము. హరిజనవాడ, గాంధీ జనసంఘం, నీలగిరి సంఘములకు ఇదివరకు ఉన్న శ్మశాన వాటికలకు కనీస వసతులు ఆధునీకరణ చేపిస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. ఈ గ్రామ సర్పంచ్ దివ్య గారు టీడీపీ పార్టీ అని ఈ గ్రామానికి ఏది చేయలేదని చెప్పి మీ వాళ్ళు చెప్పున్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయక ఈ గ్రామంలో తాగునీటి సమస్య, డ్రైనేజ్ సమస్య ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇల్లు లేని నిరుపేదలు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కో ఇంట్లో 2-3 కాపురాలు ఉంటున్నారని చెప్పి కూడా చెప్పారు. ఇవన్నీ కూడా మనము అమలులోకి తెచ్చుకోవాలంటే తిరిగి మనకి తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. దీనికి మీరు నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి. నేను కూడా అందులో ఒక భాగం కావాలి. మీకు అందరికీ తెలుసు, నేను అందరూ ప్రతి ఊర్లో చెప్తున్నాను. నేను ఇది చెప్పేసి వెళ్ళిపోతారు. దాని తర్వాత రాజకీయ నాయకుల అలవాటు అది. కాబట్టి మీకు అది మామూలు అయిపోయింది. ఓట్ల కోసం వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. దాని తర్వాత మరి కనపడరు అని చెప్పి అనుకుంటున్నారేమో. నేను అలా కాదు. నేను సేవ చేయడానికి కోసమై, మీకోసం, మీలో ఒకదాన్నై, మీ సమస్యలు తెలుసుకొని మీలో మమేకమై మీ సమస్యలు దానికి వచ్చిన సేవకురాల్ని కానీ రాజకీయ నాయకురాల్ని మాత్రం కానే కాదు. ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలు ఓనమాలు తెలియదు అని చెప్పి చెప్తున్నవి నమ్మబాకండి. నాకు తెలిసిన రాజకీయం ఇదే. ఎవరైతే మనల్ని ఓటు వేసి గెలిపిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమి సమస్యల్లో ఉన్నారో తెలుసుకొని ఆ సమస్యలు తీర్చడమే రాజకీయ నాయకుల లక్షణం. ఇప్పుడు ఇక్కడ మీరు గుండలంపాలెం ఊర్లో మంచినీళ్ళే లేవంటున్నారు. ఆ సమస్య ఇంతవరకు ఎందుకు ఎమ్మెల్యే గారికి తెలియదో నాకు అర్థం కావట్లేదు. అదేమంటే డెల్టా ప్రాంతం అభివృద్ధి అంతా చేసేసాను. నేను ఇప్పుడు ఇంతకుముందు వేరేగా చదువుతున్నాడు, ఇప్పుడు వేరే లిస్టు చదువుతున్నాడు. నేను అడిగినప్పటి నుంచి అభివృద్ధి పనులు నేను ఈ చేశాను అని చెప్పి కోట్లు చదువుతాను. ఇన్ని కోట్లు ఖర్చు పెడితే మీకెందుకు నీళ్లు లేవు? మీ శ్మశానాలకు ఎందుకు కనీసం పూడ్చిపెట్టుకోవడానికి కూడా దారి లేకుండా పోతా ఉంది. కాబట్టి ప్రజలారా మీకు అందరికీ చెప్తున్నాను, నేనైతే అలాంటి రాజకీయ నాయకురాల్ని కాదు. మీకు ఇచ్చిన మాటలు తప్పకుండా నిలబెట్టుకుంటానని, మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటానని, తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి సామాన్య ప్రజలు కూడా నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. నా తలుపులు ఎప్పుడూ తెరిసే ఉంటాయి. మీ సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. కాబట్టి మిమ్మల్ని తప్పించుకొని పోవాల్సిన అవసరం నాకు లేదు. మిమ్మల్ని తప్పించుకొని వెళ్ళాలంటే అసలు రాజకీయాల్లోకే వచ్చి ఉండేదాన్ని కాదు. మీకోసం వచ్చిన దాన్ని, మీకు సేవ చేయడానికి వచ్చిన దాన్ని. కాబట్టి ఏదైతే మీరు ఈ అభివృద్ధి సంక్షేమం రెండూ వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమో ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకోండి. మీరందరూ గెలిపించుకుంటారని నాకు తెలుసు. Please subscribe my channel.